హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బడా ఫైనాన్సర్ హవాలా వ్యాపారి సునీల్ కుమార్ అహుజా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భారతీ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివరామకృష్ణ సునీల్ కుమార్ అహుజాపై మరియు అతని కుమారుడు ఆశీష్ కుమార్ అహుజాపై సైదరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీ బిల్డర్స్ తమ వ్యాపార అవసరాల కోసం సునీల్ అహుజా వద్ద 49 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దీనికి షూరిటీగా తమ విలువైన భూములను అహుజాకు జీపీఏ చేశారు. అయితే అప్పుకు రెట్టింపు కంటే ఎక్కువ అంటే ఏకంగా 105 కోట్ల రూపాయలు చెల్లించినప్పటికీ తమ భూములను తిరిగి ఇవ్వకుండా సునీల్ అహుజా మోసం చేశాడని భారతీ బిల్డర్స్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా వారు ఆరోపించారు. నువ్వెవరు మా సైడ్లకు రానికి నువ్వు మా సైడ్లకి ఫైనాన్షియర్ గా ఉంటూనే సునీల్ అహుజా హవాలా ఆపరేషన్స్ కూడా నడిపినట్లు ఆరోపణలున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో హవాలా ద్వారా భారీ రాకెట్ నడిపినట్లు కూడా సునీల్ అహుజాపై ఆరోపణలు రావడంతో ఇప్పటికే అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సునీల్ అహుజాపై ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అప్పు ఇస్తూ షూరిటీగా విలువైన భూములను జీపీఏ లేదా రిజిస్ట్రేషన్లు చేసుకొని డబ్బు తిరిగి చెల్లించిన భూములు ఇవ్వకుండా దౌర్జన్యంగా కాజేస్తున్నాడు. బాధిత రైతులు నిర్మాణ సంస్థల నుండి ల్యాండ్ డాక్యుమెంట్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో ఉంది. మంచి కాదు మా వాళ్ళందరూ దౌర్జన్యంగా భూములు కాజేస్తున్న వీడియోలను బాధితులు స్వయంగా బయటపెట్టారు. సునీల్ కుమార్ అహుజా మరియు అతని కుమారుడు ఆశీష్ కుమార్ అహుజా స్వయంగా వివాదాస్పద భూములకు వెళ్లి బోర్డులు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. అహుజా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో ఈ స్కామ్ పరిధి మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ అహుజా, ఆశీష్ అహుజా ఇద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ మోసాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నువ్వెవరు మా సైడ్లకు రానికి నువ్వు మా సైడ్లకి మంచి కాదు మా వాళ్ళందరూ నువ్వెవరు మా సైడ్లకు రానికి నువ్వు మా సైడ్లకి
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బడా ఫైనాన్సర్ హవాలా వ్యాపారి సునీల్ కుమార్ ఆహుజా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డర్స్ ఎవరైతే దాదాపు వందల కొద్ది బిల్డర్స్ అంటే ప్రస్తుతానికి మాత్రం ఒకటి భారతి బిల్డర్ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఆ ప్రాపర్టీని కొట్టేసిన పడుతుంది. అంటే 10 లక్షల నుంచి 50 లక్షల 50 కోట్ల వరకు తిన 10% మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర ల్యాండ్ ఏదైతే ఉందో మొత్తం తన మీద జీపే చేసుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మళ్ళీ తిరిగి తనకు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా ల్యాండ్ వీళ్ళకి ఇవ్వకుండా పొజిషన్లో ఉండి ఎవరు రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి గతంలో చూసాము. ఇప్పుడు కూడా ఒక్కొక్కటి కాదు, దాదాపుగా భారతి బిల్డర్ సంబంధించి 700 మంది బాధితున్నటువంటి పరిస్థితి. వీళ్ళు దాదాపుగా బిల్డర్స్తో పాటు కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ డబ్బులు ఒక్కొక్కరు కూడా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టినటువంటి పరిస్థితి చూస్తే దాదాపు కోట్ల ప్రాపర్టీ కూడా కాజేసిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడే కాదు, కేవలం భారతి బిల్డర్స్తో పాటు కూడా మిగతా బిల్డర్స్ కూడా సేమ్ అదే పరిస్థితి. అంటే 10% అమౌంట్ ఇస్తాడు, అటు నుంచి తన ల్యాండ్ ఏదైతుందో వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ అన్నింటిని కూడా వాళ్ళ పేరు మీద రాయించుకుంటాడు. అంటే అమౌంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ వీళ్ళ పేరు మీద బదలాయించారు కనుక ల్యాండ్ రాసుకున్న తర్వాత ల్యాండ్ అంతా కూడా తన పేరు మీద పెట్టుకుంటారు. ఆహుజా కుమారుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇద్దరు పేర్ల మీద బిడ్డతో పాటు ముగ్గురు ఉన్నటువంటి వారు వీళ్ళు ఆ ల్యాండ్ అంతా వీళ్ళు పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తారు. ఒకవేళ ల్యాండ్ దగ్గరికి పోతే వాళ్ళను చంపుతామని చెప్పి కత్తులతో వెపన్స్తో బెదిరిస్తున్న పరిస్థితి గతంలో కూడా చూస్తాం. ఇప్పుడు కూడా ఆగడాలు శృతి మించిపోతున్నాయి అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే బాధితులు దాదాపు వేల సంఖ్యలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా డబ్బంతా కూడా 1000 కోట్ల రూపాయలంతా కూడా ఈ అవల డబ్బు కూడా నడిపినటువంటి పరిస్థితి ఉంది. డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఈ యొక్క డబ్బు ఏదైతే ఉన్నదో ఇక ల్యాండ్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఫైనాన్స్ చేసిన డబ్బు అంతా కూడా గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులు కూడా తినున్నటువంటి పరిస్థితి. తిను ఆల్రెడీ విదేశాల పారిపోయినాడు. కేసులు అయినట్టు ఈవో డబ్బుల మీద కేసు అయింది, లోకల్ పోలీస్ కేసు నమోదు చేస్తారు, బాధితులందరూ ఆందోళన చేస్తారు. ఇవన్నీ కూడా తప్పించుకొని దుబాయ్లో తలదాచుకుంటున్న పరిస్థితి ఉన్నది. అంతే తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా మొత్తం పరారైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరైనా ఉంటే కూడా కనిపించేస్తే తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఎటువంటి కూడా డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. భారతి బిల్డర్స్ నమ్ముకొని కస్టమర్స్ పెడితే భారతి బిల్డర్స్కి మోసము చేస్తారని చెప్పి భారతి బిల్డర్స్ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి ఇప్పటివరకు కూడా భారతి బిల్డర్స్ నుంచి ఇక్కడ కస్టమర్లకు బాధితులు ఎవరైతే వాళ్ళకు డబ్బులు రాలేవు. భారతి బిల్డర్స్ అయితే భారతి బిల్డర్స్ వాళ్ళు హౌజా దగ్గర ల్యాండ్స్ డాక్యుమెంట్ పెట్టాము, వాళ్ళు డబ్బులకి ఇచ్చాము, మనం ఆ ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, అది ఇస్తే మేము తిరిగి ఇస్తామని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా అక్కడ కస్టమర్లు బాధితులయ్యండు, ఇక్కడ భారతి బిల్డర్ బాధితులయ్యండు, మొత్తం హౌజ్ ఎవరైతున్నారో తన నిందితులు ఉన్న పరిస్థితి. అంటే ఇదే కాకుండా ఇటువంటివి సిటీలో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని తను పరారైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇదంతా కూడా ఈ హవాలా డబ్స్ కానివ్వండి, డ్రగ్స్ మాఫియాతో లింకులు కానీ ఇవన్నీ ఉన్నటువంటి హౌజా ఇక్కడ లేడు ప్రస్తుతానికి. తను ఆల్రెడీ విదేశాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కూడా తన కోసం గాలి ఇస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు తన ఆచూకీ లభ్యం కాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక తను ఇక్కడ ఉండు తన విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా డబ్బు అంత ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి లింకులు కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి లిక్కర్ మాఫియాతో లింకులు కండి ఈ అమౌంట్ అంతా కూడా లిక్కర్ స్కామ్లో పెట్టినటువంటి పరిస్థితి అని ఇప్పుడు ప్రాథమిక విచారణలో తెలియదు. దాంతోపాటు కూడా డ్రగ్స్ మాఫియాతో లింకులు, ఏపీ లిక్కర్ లింకులు ఇవన్నీ కూడా చూస్తే మాత్రం హౌజా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కోణంలో కూడా దర్యాప్తు చేసినప్పుడు కూడా తనకు సంబంధించినటువంటి ఎవరు కూడా వేదం ఇప్పట్లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే హౌజా కుమారులు కానీ కూతురు వీళ్ళందరూ కూడా దుబాయ్లో పారిపోయినటువంటి పరిస్థితి. మరి ఎవరైనా ఇప్పటికైనా బాధితులు అనుకుంటే సైబరాబాద్లో ఉన్నట్టు హీవో డబ్బులు కేసు నమోదైంది, పోలీసులు సంప్రదిస్తే తమ న్యాయం జరుగుతుందేమని కూడా భావిస్తున్న పరిస్థితి. మరి పోలీసులు పక్కన కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏదైతున్నాయో ఆ ప్రాపర్టీస్ని కూడా అమ్మి వేలం వేసి తమకు ఇప్పిస్తారేమని చెప్పేసి బాధితులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు ఒకటి కాదు రెండు కాదు 100 మంది ఉన్న బిల్డర్స్ ఉన్నారు. కేవలం భారతి బిల్డర్స్ సంబంధించినటువంటి చూసుకుంటే బాధితులు 800 మంది బాధితులు ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి బిల్డర్స్ భారతి బిల్డర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న బిల్డర్స్ ఎవరైతే అపార్ట్మెంట్లు పట్టే వాళ్ళు ఇవ్వండి, ప్రాపర్టీస్ గురువు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా 10 లక్షల నుంచి 50 కోట్ల వరకు చాలా మందికి కూడా తను అప్పించినటువంటి జరిగింది. ఫైనాన్స్ చేసిన తర్వాత ఫైనాన్స్లో భాగంగా కేవలం ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో సిటీ సరౌండింగ్ ల్యాండ్ అన్నిటి కూడా హౌజా కుమారుడు, హౌజా కూతురు వీళ్ళ ముగ్గురు పేర్ల మీదకి బదలాయించుకొని డాక్యుమెంట్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే అమౌంట్ ఎప్పుడు ఇవాళ ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళకి ఇస్తారో ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా అమౌంట్ ఇవ్వకుండా ఇచ్చింది 50 కోట్ల రూపాయలు అయితే 105 కోట్ల రూపాయలు భారతీయ బిల్డర్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఆ అమౌంట్ అంతా తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి ఆ ల్యాండ్ అంతా కూడా వీళ్ళు బదలాయించాలి. ఎవరు కూడా ల్యాండ్ ఇవ్వకుండా ఉల్టా వీళ్ళ మీదకి బెదిరింపడము, దాడులకు పాల్పడతామని మన వీడియోలో కూడా చూసాము. ఆ సెల్ట్ ఏదైతే ఉందో సైట్లకు వెళ్ళిన తర్వాత హౌజాతో పాటు ఉన్నటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ విధంగా తెగబడుతున్నారో మనం చూసాం ఇప్పటిదాకా వీడియోలో. ఇటువంటివి కూడా చాలా చోట్ల జరుగుతున్న అరాచకారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగాలంటే తనకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతున్నాయో
వాటిని స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్తున్నాను. ప్రభుత్వానికి కూడా వెళ్ళబోతున్నటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి, సిటీస్ రౌండ్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకొని వేలం వేసి ఆ ల్యాండ్ అమ్మినటువంటి డబ్బులు ఏదైతుందో బాధితులకి వాళ్ళు. దాంట్లో అందరూ కూడా ఉద్యోగస్తులు ఉన్నటువంటి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు, చాలామంది కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. వాళ్ళకు ఇల్లు ఉంటుంది ఒక హైదరాబాద్లో ఆశ అని చెప్పి వాళ్ళు ప్లాట్ కొనుగోలు చేయడము, అపార్ట్మెంట్ కట్టిస్తారని ఆశతో వీళ్ళందరూ కూడా పెట్టినటువంటి పరిస్థితి. భారత్ బిల్డర్స్ కానివ్వండి, చాలామంది కూడా బిల్డర్స్ వీళ్ళ దగ్గర 10 దగ్గర డబ్బులు తీసుకొని ఆ ల్యాండ్లలో కూడా అమౌంట్ ఏదైతే తీసుకున్న వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్స్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్స్ కానీ ఏదో అపార్ట్మెంట్లు విల్లాలు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇట్లా పోసినట్టు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్స్ దగ్గర తీసుకున్న డబ్బంతా కూడా హౌజా తీసుకున్నాడు, హౌజాకి ఇచ్చిండు, హౌజా దగ్గర నుంచి ల్యాండ్ అంతా కూడా వీళ్ళు రాకపోవడం, ఇక్కడ బాధితులకు డబ్బులు ఇవ్వకపోవడం, ల్యాండ్స్ రాకపోవడం, ఇల్లు రాకపోవడం, ఇవంతా కూడా చూసినట్టయితే దీంట్లో మోసపోయిందంతా కూడా బాధితులే. బాధితులతో పాటు కూడా బిల్డర్స్ కూడా మోసపోయామని వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ వాళ్ళ తన దగ్గర తనఖ పెట్టారు, తన దగ్గర డబ్బులు తీసుకున్నారు, డెవలప్మెంట్ చేద్దామంటే కూడా చేయట్లేదు. ఇదంతా కూడా సైట్లకు వెళ్ళిన తర్వాత ఏదైతే అక్కడ డెవలప్మెంట్ చేస్తారో డెవలప్మెంట్ చేసిన డాక్యుమెంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటే పొజిషన్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎలగొడుతున్న పరిస్థితి ఇటువంటి చూస్తున్నాం. కనుక ఇటువంటి మాఫియాతో లింకులు ఉన్నటువంటి హౌజా లాంటి దుండగులు చాలామంది ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉన్నారు. వీళ్ళ హవాలా డబ్బు అంతా వీళ్ళంతా కూడా హవాలా డబ్బు 100 కోట్ల రూపాయలంతా కూడా హవాలా రూపంలో నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ట్యాక్స్ కట్టకుండా హవాలా రూపంలో నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా గతంలో కూడా చూసుకుని ఈ హౌజాను ఒక్కొక్కసారి కూడా విచారించినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి సమాచారం, తను ఉన్నటువంటి ఫోన్ డాటా అవన్నీ కూడా విచారిస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి గతంలో చూసాము. లిక్కర్ స్కామ్, ఆ లిక్కర్ స్కామ్లో తిని కూడా మొత్తం డబ్బు అంతా కూడా అక్కడ తరలించినట్టు కూడా ఈ హవాలా సొమ్ము అంతా కూడా హౌజా ద్వారా కూడా చాలా సగం వరకు కూడా జరిగినట్టు కూడా పోలీసులు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ అండ్ భారత్ బిల్డర్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడికో తనకు న్యాయం జరగట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉంటే మళ్ళీ ఒకసారి పోలీసులను సంప్రదిస్తే కనీసం వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో హౌజాకి సంబంధించినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా వీటిని స్వాధీనం చేసుకొని అమ్మి తమకు ఇవ్వాలని చెప్పి బాధితులు కూడా ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అలాగే దుర్గేష్, ఈ అరాచకాలన్నీ కూడా అధికారుల దృష్టికి ఏమైనా వెళ్ళాయా? ఎవరైనా స్పందించారా లేదా? గతంలో చూసినప్పుడే చాలా సందర్భాలుగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా భారతీ బిల్డర్స్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి చాలా సందర్భాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ హౌజా అనే వ్యక్తి నిందితుడు ఎవరైతే ఉన్నారో ఒక మాఫియా డాన్ అని చెప్పుకోవాలి. మాఫియా డాన్ కేవలం ఒక్కరి భారతీ బిల్డర్ కాదు, ఇటువంటి బిల్డర్స్కు చాలామంది ఉన్నారు. దాదాపు 100 సంఖ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా 10 లక్షల నుంచి 50 కోట్ల వరకు 100 కోట్ల వరకు వీళ్ళందరూ కూడా డబ్బు సమకూర్చి ఆ డబ్బు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఫైనాన్స్ చేస్తాడు. ఫైనాన్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 200 కోట్ల ప్రాపర్టీ ఉంటే 100 కోట్లు ఇచ్చి అది రాసుకుంటాడు, 50 కోట్లు ఇచ్చి రాసుకుంటాడు. ఇవన్నీ రాసుకున్న తర్వాత అది వేలంలోకి ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్ చేయాలో డెవలప్మెంట్ చేసే తనలో వెళ్తే ఆ ల్యాండ్ వీళ్ళకు డబ్బులు తీసుకుంటాడు, కానీ ల్యాండ్ ఇవ్వడు. అంటే పొజిషన్లో తను ఉండిపోతాడు, డాక్యుమెంట్ కూడా తన పేరు మీదకి బదలాయించుకుంటాడు. అంటే ఎవరికి గుట్టుచప్పుడు కాకుండా ఆ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అవన్నీ కూడా తన పొజిషన్లోకి వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్లు అన్నీ కూడా తన పేరు మీద మార్చుకుంటే ఆ డాక్యుమెంట్లు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసి వీళ్ళకు బిల్డర్స్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఇవ్వకుండా విదేశాల్లో తలదాచుకుంటూ పోలీసులు రైడ్ చేయడం కానీ ఈడీ రైడ్ చేయడం కానీ ఇటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తను పరారులో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ విదేశాల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తన గ్యాంగ్స్ కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైతే బాధితులు మొత్తం మీద అంటే ప్రభుత్వం చొరవ చూసుకోవాలని చెప్తాను, చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పి ఆవేదన చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలామంది కూడా ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి సమయమైన బాధితులు. ఎందుకంటే బిల్డర్స్ కూడా చాలామంది కూడా అప్పులు తీసుకొచ్చి తనకు డబ్బులు కట్టారు. 100 రూపాయలు తీసుకున్న వ్యక్తి 200 రూపాయలు కట్టినట్టు కూడా 50 కోట్లు తీసుకున్న వారు కూడా 150 కోట్లు ఇచ్చినటువంటి బాధితులు ఉన్నారు, 200 కోట్లు ఇచ్చినటువంటి బాధితులు ఉన్నారు. ఇవన్నీ కూడా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ బిల్డర్స్కి ఎగ్గొట్టడం జరిగింది, ఇక్కడ బాధితులకు ఎగ్గొట్టడం. ఇవన్నీ కనుక చూస్తే ఒక ఆగడాలనేది శృతిమించిపోయిందని కూడా చెప్పుకోవాలి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని చెప్తారు. ఏదైతే హౌజా కుటుంబ సునీల్ హౌజాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కూడా ల్యాండ్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వేలం వేసి తమకు అప్పగించాలి. ఎందుకంటే డబ్బంతా ఏదైతే వస్తుందో అవన్నీ కూడా మాకు అప్పగించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బాధితులు వారు ఉంటే కనుక సైబరాబాద్లో ఉన్నటువంటి ఈఓడబ్ల్యూ కార్యాలయంలో సంప్రదిస్తే కనీసము వాళ్ళకు ఒక సమాచారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ దుర్గేష్. నువ్వెవరు మా సైడ్లకు రానికి? నువ్వు మా సైడ్లకు